ప్రైవేట్ స్కూల్లో ఫీజుల వివరాలు డిస్ప్లే చేయాలి. విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ. విద్యార్థుల పాఠశాల ఫీజుల వివరాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఫీజుల వివరాలను డిస్ప్లే చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాల నోటీస్ బోర్డులో, వెబ్సైట్తో పాటు పాఠశాల విద్యాశాఖ పోర్టల్లో కూడా పొందుపరచాలని స్పష్టం చేసింది. నిబంధనలు పాటించని పాఠశాలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కూడా చెప్పిందనమాట. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజుల స్ట్రక్చర్ ప్రదర్శించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. సో ఇలా చూసుకున్నట్లయితే ప్రైవేట్ స్కూల్లో ఫీజుల వివరాలు ఇక్కడి నుంచి అయితే డిస్ప్లే అయితే చేయాలన్నమాట. అలా డిస్ప్లే చేసినప్పుడు తల్లిదండ్రులు దానికి సంబంధించి వారికైతే ఫీజులు ఎంత అని తెలుస్తుంది క్లియర్గా. దాన్ని బట్టి ఫీజులు అయితే వారు అయితే చెల్లించుకుంటారు. సో ఎక్కడ ఫీజులు ఎలా ఉంటాయి దాన్ని బట్టి అయితే క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇది ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా. సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని